శంకర గోవిందం పరమానందం సర్వం మే వశమనయ. ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం హరి ఓం. జై గురు. ఓకే, అందరికీ నమస్కారం. ఓకే, జై గురు. మన వెంకటేశ్వరరావు జాయిన్ అయ్యారు అన్నా. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వరరావు, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్, రైట్. ఓకే, సూర్యనారాయణ గారు, రాజం అండ్ మన మిత్రులు ఉన్నారు. ఓకే, ఐ థింక్ ది అదర్స్ విల్ జాయిన్ షార్ట్లీ. ఓకే, అందరికీ నమస్కరిస్తూ. రైట్. ఓకే, సో మనము విల్ స్టార్ట్ టుడేస్ సత్సంగ. సో భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం చూస్తూ ఉన్నాము. సో దీంట్లో మనకి కాస్మిక్ విజ్డమ్ అన్నాము, అంటే భగవంతుని తత్వము, జ్ఞానము, దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి అర్జునునికు శ్రీకృష్ణ పరమాత్మ తన తత్వాన్ని వివరిస్తున్నారు, అంటే జ్ఞానం. అండ్ అబౌట్ హిజ్, మనం లాస్ట్ టైం క్లాస్ లో అబౌట్ భగవంతుని అవతారాలు చూసాము. అవతార ప్రాశస్యము, అవతారము ఎందుకు మళ్ళీ రావాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసాము. తర్వాత ఎట్లా రియలైజ్ అవ్వాలి, హౌ టు రియలైజ్ గాడ్, ఆ తత్వ రహస్యాన్ని కూడా మనం చూసాము. భగవంతుని మీద, ఆ అవతారాల మీద మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దాని ద్వారా మనం భగవంతుని పొందగలుగుతాము, నన్నే పొందుతారు అనేటువంటి విషయాన్ని పరమాత్మ క్రితం శ్లోకంలో కూడా మనకి తెలియజేశారు. దాన్నే మనం ఏమనుకున్నామంటే ముక్తికి మార్గము అనుకున్నాము, పాత్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ది రౌండ్ ఆఫ్ రీబర్త్, అంటే ముక్తికి మార్గము, పునర్జన్మ నుంచి జన్మ 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 కర్మ అనేటువంటి దాని నుంచి విముక్తి. బట్ వేరేజ్ భగవాన్ కృష్ణ, భగవంతునికి ఆ లిమిటేషన్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయం చూసాం. సో దాంట్లో భాగంగా 4వ అధ్యాయంలో 10వ శ్లోకం మనం క్రితంసారి చూసాం. వీత రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగతా. ఎవరైతే రాగము, భయము, క్రోధము వీత వదిలిపెట్టి, అంటే రాగ భయ క్రోధములు లేనటువంటి వారు, విడిచిపెట్టినటువంటి వారు, మన్మయ మాముపాశ్రిత, మనస్సు నాకు కంప్లీట్ గా సరెండర్ చేసి, మాముపాశ్రిత అంటే మనస్సులో నన్నే ప్రతిష్ఠించుకొని నన్నే ఆరాధన చేస్తూ ఎవరైతే నాకు సరెండర్ అవుతారో, మాము ఉపాశ్రిత, నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు, జ్ఞాన తపస పూత, ఈ జ్ఞాన తపస్సు అనుకున్నాం, ఈ జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పూత పవిత్రులై, బహవహ అనేక మంది, ఎక్కువ మంది, మద్భావం ఆగతాహ నా యొక్క భావాన్ని పొందారు, అంటే నన్నే పొంది ఉన్నారు. భగవంతుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి వాళ్ళు, దే విల్ బి గెట్ ప్యూరిఫైడ్ ఆఫ్ ది, ఆ మనస్సులో ఉండేటువంటి ఆ కల్మషాలన్నీ కూడా తొలగి, భగవంతుని చింతన వల్ల ఆ మనస్సులో ఆ కామక్రోధాదులు ఇట్లాంటివి అనుకున్నాం, ఆ లోపల మనకు ఆ రెస్పాన్సెస్ అన్ని కూడా కొంచెం ప్యూరిఫై అయ్యి, దెన్ వీల్ అటైన్ ద గాడ్, వీల్ వేకప్ ఇన్ ద గాడ్ అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. అది సో దానిని శ్లోకంతో, అది దట్ ఈస్ వాట్ వన్ వే ఆఫ్ లిబరేషన్. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే వీత రాగ భయ క్రోధ, భయము, రాగము, క్రోధము ఇత్యాదిగా ఉండేటువంటి ఆ మనస్సులో ఉండేటువంటి ఆ ఫాల్స్ అనుకున్నాము, ఫాల్స్ ఆఫ్ ఈగో, అహంకారంకి అవి ఒక
వాటితో పాటు అసోసియేట్ అయి ఉండేటువంటిది. సో వాటిని వదిలిపెట్టాలి అనేటువంటిది అనుకున్నాం. తర్వాత శ్లోకంలో ఈ ఈ భగవత్ చింతన భగవంతుని సిద్ధింపు చేస్తుంది. ఓకే, సో వెన్ వీఆర్ అసోసియేటెడ్ విత్ గాడ్, వెన్ వీ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, వెన్ వీ మెడిటేట్ ఆన్ గాడ్, భగవంతునితో మనకు అనుసంధానం అనేటువంటిది వస్తుంది, భగవంతుని తెలుసుకోగలుగుతాం. మరి ఈ ప్రాపంచిక చింతనలు ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వీల్ కాట్ అప్ ఇన్ ద వరల్డ్ అని అనుకున్నాం. సో అలాగా ఇప్పుడు తర్వాత శ్లోకంలో భగవంతుని జ్ఞానము, భగవంతుని చింతన మనకి ఏ రకంగా భగవంతుని సిద్ధం చేస్తుంది, లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇంకా మనకి కొంత తర్వాత శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధిస్తున్నారు. చూద్దాం. 4/11 శ్లోకం, జ్ఞానయోగంలో 11వ శ్లోకాన్ని చూస్తున్నాం. 4వ అధ్యాయము 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు బోధిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. ఇందులో భగవంతుడు ఆ జ్ఞానాన్ని రివీల్ చేస్తున్నారు. అంటే ఈ సృష్టి నడిచేటువంటి విధానము, ఏ రకంగా మనుషులు లేదా సాధకులను ఆరాధిస్తూ ఉంటారు అనేటువంటిది చెప్తూ మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః అన్నారు. అంటే అందరూ కూడా, ఈ మనుషులందరూ కూడా ఏదో రకంగా నన్నే అనుసరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆయన. అంటే మనం ఏ పని చేసినప్పటికీ కూడా అల్టిమేట్లీ వీఆర్ ఓన్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ గాడ్. అదేంటంటే మనం ప్రాపంచిక చింతనలో ఉన్నాం కదా, ప్రపంచంలో ఉన్నాం కదా, మనం ఇంకా భగవంతుడి తిరగటం లేదు కదా, భగవంతుడు అంటే ఆలోచించడం లేదు కదా అంటే దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ దట్ విల్ హెల్ప్ ఫర్ రియలైజేషన్. తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాము, అంటే అర్థం కావటం లేదు ఏం చేస్తున్నాం అనేటువంటిది. బట్ ఇది అర్థమైతే దెన్ దట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ ఇనిషియేటెడ్. అంటే మనకి ఆ శుద్ధత్వం వైపు, ఆ పరిపూర్ణత్వం వైపు వెళ్ళగలుగుతాం. ఏం చెప్తున్నారో చూద్దాం. దీంట్లో ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరైతే, ఎవరెవరు, యథా మాం ఏ విధంగా అయితే, మాం యథా అంటే ఏ విధంగా, ఎవరెవరు ఏ విధంగా, మాం అంటే నన్ను. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కాబట్టి ఎవరెవరు ఏ విధముగా నన్ను ప్రపద్యంతే, ఎవరెవరు ఏ విధంగా నన్ను ప్రపద్యంతే, ప్రపద్యంతే అంటే శరణాగతి చేస్తారో, ఏ విధంగా అయితే నన్ను పూజిస్తారో, ఏ విధంగా అయితే నన్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారో. ఇప్పుడు మనం సాధన చేస్తున్నాము, లేకపోతే సత్సంగం చేస్తున్నాము, ఇందులో భగవత్ చింతన చేస్తున్నాము, భగవంతుని వర్డ్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము, భగవంతుని బోధని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో ఎవరెవరికి ఎంత అర్థం అవుతుందో అంతే జరుగుతుంది, అంతే కదా. క్లాసులో మాస్టర్ పాఠం చెప్తారు, ఆ పాఠం చెప్పినప్పుడు ఎవరెవరు ఎంతవరకు అర్థం అవుతుందో అంతవరకే వాళ్ళు దాంట్లో క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. సిమిలర్లీ మన జీవితంలో కూడా ఎవరెవరు ఏ విధముగా ఎంతవరకు భగవంతుణ్ణి ఆరాధిస్తారో తాం తథైవ భజామి అహం, వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను. ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏం చెప్తున్నారు? ఎవరెవరు ఏ విధంగా నన్ను ప్రపద్యంతే, శరణాగతి పొందుతారో, ఏ విధంగా అయితే నన్ను ఆరాధిస్తారో దానికి తగ్గ విధముగా నేను ప్రతిస్పందిస్తాను అనేటువంటి చెప్తున్నారు. అంటే ఉదాహరణకి మనకి ఏం చెప్తారు? నదికి వెళ్తాం, నదిలో మీరు ఎంత చెంబు పట్టుకెళ్తే అంత నీరే తీసుకొస్తారు. నదిలోనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ఎంతవరకు ఏది కావాలనుకుంటారో అదే పొందుతారు భగవంతుడి దగ్గర నుంచి. అది ఎవరి అనుగ్రహం? భగవంతుడు ఆ అనుగ్రహం ద్వారా ఇస్తారు. అంటే ఇట్స్ లైక్ కల్పవృక్షం కింద కూర్చున్నట్టు. మనం కల్పవృక్షం అనేటువంటిది విన్నాం. కల్పవృక్షం కింద ఏంటి? కూర్చొని మనం ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. కల్పవృక్షం మనకి ఇదిగో కావాలి, డబ్బు కావాలి, డబ్బు వస్తుంది, పదవి కావాలి, పదవి వస్తుంది, జాబ్ కావాలి, జాబ్ వస్తుంది, ఏది కావాలనుకుంటే అది వస్తుంది.
నాకు నాకు అంటే ఇట్స్ లైక్ ఒక కల్పవృక్షం కింద కూర్చొని, అంటే కోరికలను సిద్ధింపచేసేటువంటి ఒక చోట కూర్చొని మనం ఏ కోరిక కోరుకుంటామో అదే సిద్ధిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఏ కోరిక కోరుకోవాలో తెలియాలి ముందు. చాలా కథలు కూడా విన్నాం. భగవంతుడి ప్రత్యక్షం ఏ వరం కావాలో కోరుకోవాలంటే, నాకు డబ్బులు ఇయ్యి, ధనం ఇయ్యి, సుఖం ఇయ్యి, మంచి భార్యని ఇయ్యి, మంచి పిల్లల్ని, ఇది కోరుకుంటే అదే సిద్ధిస్తుంది. అదే చెప్తున్నారు పరమాత్మ. అంటే ఇట్స్ లైక్ నేను దట్ కల్పవృక్ష టైప్, నేను కల్పవృక్షం లాంటి వాడు. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను భజిస్తారో ఆ విధముగానే నేను వారిని అనుగ్రహిస్తాను. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఇన్ వాట్ ఎవర్ వే పీపుల్ ఆర్ డివోటెడ్ టు మీ, ఇన్ దట్ మెజర్ ఐ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు దమ్. You try to understand these words of Lord Krishna. In whatever way people are devoted to me, అంటే నన్ను ఏ రకముగా మీరు భజిస్తారో, ఏమి కావాలని మీరు కోరుకుంటారో దానిని నేను వాళ్ళకి ఆ రకముగానే అనుగ్రహిస్తాను. ఇట్స్ లైక్ మన కర్మానుసారము, అంటే దాన్ని కొంచెం డీప్ గా వెళ్తే, మనము ఏ ఏ కర్మలను ఏ రకముగా చేస్తామో ఆ కర్మను అనుసరించి దానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు కర్మ ఫలదాత భగవంతుడు. మనం అందులో డిసైడ్ చేయట్లే. ఇప్పుడు నేను ఇలా చేస్తే నాకు ఇంకోలాగా వచ్చింది అని అంటే వీ డోంట్ నో. అంటే మనకి ఆ లోపల ఉండేటువంటి ఆ ఇన్నర్ సాఫ్ట్వేర్ వీ డోంట్ నో, బట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రే టు ద గాడ్ యాజ్ అకార్డింగ్ టు దైర్ ఓన్ డిస్పోజిషన్. అంటే మన మనస్సులో ఏ రకమైనటువంటి భావనలు ఉండి ఆ భావనలతో మనము భగవంతుని పూజిస్తామో దానిని మేనిఫెస్ట్ చేస్తారు. మరి మనం కొన్ని కోరికలు ఎందుకు అవ్వటం లేదండి? మనం కోరికలు అవుతున్నాము, మనం అన్ని ఈ పరీక్ష పాస్ అవ్వాలనుకుంటున్నాము, లేకపోతే దీన్ని డబ్బు రావాలనుకుంటున్నాము, ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అనేటువంటిది మనకి అనేక సందేహాలు రావచ్చు. నాకు ముక్తి కావాలనుకుంటున్నాను, ఎందుకు రావట్లేదు అనేటువంటి సందేహాలు రావచ్చు. దీనికి కారణం ఏంటంటే స్టిల్ వీ డోంట్ నో ద ఇన్నర్ కండిషన్స్, తెలియట్లే. అంటే మనస్సులో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆలోచనల వల్ల, ఆ ప్యూరిటీ లేకపోవడం వల్ల మనకి ఆ ఫలితం అనేటువంటిది ఎందుకు వస్తున్నది అనేటువంటి తెలియదు. అందుకని ముందు శ్లోకాల్లో కూడా ఏం చెప్పారంటే ఆయన, కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన. యూ కెనాట్ డిక్టేట్ యువర్ రిజల్ట్ అండ్ డు నాట్ ఫోకస్ ఆన్ ది ఫ్రూట్ ఆఫ్ ది యాక్షన్, బట్ యాక్సెప్ట్ ద ఫ్రూట్. మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఫలితం. అది ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ వీ డోంట్ నో ద కండిషన్స్. ఇప్పుడు పరీక్ష రాస్తాం, పరీక్ష రాసిన తర్వాత దానికి మనం బాగా రాసామని అనుకుంటాం, మనం పర్ఫెక్ట్ గా రాసామనుకుంటాం, కానీ పరీక్ష దిద్దేటువంటి వాడికి తెలుసు నువ్వు రాసినటువంటి ఆన్సర్ కరెక్టా కాదా, అండ్ ఆ ఆన్సర్ కి తగినట్టుగా మార్కులు ఇవ్వాలా లేదా అనేది. నేను బాగా రాస్తాను, మాస్టర్ నాకు మార్కులు సరిగ్గా వేయలేదని అంటే అది మన అజ్ఞానం. బికాజ్ మనకి తెలిసినంత వరకు మనం రాసాం, మనం అది కరెక్ట్ అని అనుకుంటున్నాం, బట్ ద టీచర్ నోస్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో దానికి తగ్గట్టుగా ఆయన ఫలితాన్ని ఇస్తారు, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతేగాని నువ్వు క్వశ్చన్ చేస్తే టీచర్ని, దట్ షోస్ యువర్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ అండ్ ఇన్ ద వాస్ట్ యాక్షన్స్ వాట్ వీ డూ, మనం అసలు కర్మ ఎక్కడి నుంచి వస్తున్నది? కర్మ ఎలా చేస్తున్నాం మనము? కర్మకి కారణం ఏంటి? కర్మ మనం చేయడానికి నైకచ్చి క్షణమపి జాతు అన్నారంటే ఒక్క క్షణం కూడా మనం కర్మ చేయకుండా ఉండలేము. ఈ కర్మ ఎందుకు చేస్తున్నది? ఎవరో ప్రోద్బలంగా, ముందు శ్లోకాల్లో కూడా అర్జునుడు అడిగాడు, ఎవరో ప్రోద్బలంగా, ఎవరో బలవంతం చేసినటువంటి వాని వల్లే నేను కర్మలు చేస్తున్నాను, నా వల్ల కర్మలు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏమిటి అని అడిగాడు ఆయన అర్జునుడు. ఆ శ్లోకం చూసాం మనం. బలాదివ నియోజిత. మనము ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. మనం మంచిగా ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. కోపం రాకుండా ఉండాలనుకుంటున్నాం, రాకుండా ఉండడం అవటంలే. వస్తువు పట్ల మోహత్వం తగ్గించుకుందాం అనుకుంటున్నాం, ఉండటంలే. కానీ ఏదో విధంగా కర్మలు జరుగుతున్నాయి, ఏదో కర్మలు చేసేస్తున్నాం. ఈ కర్మలకి ఏంటవుతున్నది? నేను ఈ కర్మ చేస్తున్నాను కదా, భగవంతుని పూజిస్తున్నాను కదా, నాకెందుకు ఫలితం రావట్లేదు అని అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ మనకి కర్మల మీద, మనం చేస్తున్నటువంటి యాక్షన్స్ మీద మనకు కంట్రోల్ లేదు. ఆ రజోగుణము, తమో గుణము ఇత్యాదిగా ఉండేటువంటి గుణములను బట్టి మన కర్మలు జరుగుతున్నాయి. ఈ కర్మల మీద మనకి కంట్రోల్ లేదు, కానీ ఫలితాన్ని మాత్రం మనం శాసిస్తున్నాం. ఈ విధంగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కర్మల మీద నీకు ప్యూరిటీ లేదు, నీ కర్మలు చేయటంలో నీకు క్లారిటీ లేదు. ఏం కర్మలు జరుగుతున్నాయి? దాని అంతా ప్రకృతిని అనుసరించి నీ కర్మలు జరుగుతున్నాయి. అందుకని ప్రకృతిని అనుసరించి దాని ఫలితాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. సో వీ కెనాట్ అండర్స్టాండ్ దాట్. అంటే మనకు అర్థం కాని విషయం గురించి మనం చేయలేం,
కర్మను, కర్మ ఫలితాలను మనం శాసించలేవు. బట్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఈజ్ ప్రయత్నం అనేటువంటిది ఉంది, ఎఫర్ట్ అనేటువంటిది మన చేతిలో ఉంది. సో పుట్ దట్ ఎఫర్ట్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ కృష్ణ ఇస్ టీచింగ్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఇక్కడ. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కర్మణి ఏ యథామాం ప్రపద్యంతే స్థాం తదైవ భజామ్యం. యాక్సెప్ట్ దట్ వాట్ లార్డ్ కృష్ణ ఇస్ టెల్లింగ్ ఈజ్, ఎవరెవరు ఏ ఏ విధంగా అయితే నన్ను శరణాగతి చేస్తారో వారికి ఆ విధంగా నేను అనుగ్రహిస్తాను. అంటే వెన్ యూ వాంట్ మెటీరియల్ బెనిఫిట్స్ కావాలనుకుంటే మెటీరియల్ బెనిఫిట్స్ సిద్ధింపజేస్తుంది. ఎప్పుడు అవుతుంది అని అంటే, ఎందుకంటే భగవంతుడికి దేశము కాలము అనేటువంటి పరిమితులు లేదు. ఏమో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మరో జన్మలో వస్తుందో, లేకపోతే ఎప్పుడు వస్తుందో, బట్ రావడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ అయితే ఉన్నాయో ఆ ఇంటెన్షన్స్ ప్రకారము ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అప్పుడు అక్కడ ఇస్తాడు. కానీ విచ్ ఇంటెన్షన్ విచ్ వీఆర్ ఆఫ్టర్, మనం అడిగేటువంటిది ఇందాకలు అనుకున్నట్టుగా తపస్సు చేసి మనం భగవంతుణ్ణి ఏం కావాలో కోరుకోనప్పుడు, తెలివైనటువంటి వాడు ఏం కావాలని కోరుకుంటాడో అది కోరుకోవాలి. అంతేగాని ఇంపెర్మనెంట్, త్వరగా ఎప్పుడు మార్పు చెందేటువంటిది అవి కోరుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. కానీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఎవరెవరు ఏ ఏ విధంగా నన్ను భజిస్తారో నేను ఆ విధంగానే వాడిని భజామి అహం. భజామి అని అంటే భగవంతుడు కూడా నేను భజన చేస్తే భగవంతుడు మనకి భజన చేస్తాడని కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఏ విధముగా నన్ను శరణాగతి పొందుతారో, అంటే ఇన్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దే సరెండర్ టు మీ. లైక్ మనం హనుమాన్ చూసుకున్నాము. హనుమంతుడు రాముడికి కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు. అసలు అతని తాలూకా నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు. రామ బంటుగా ఆయన మిగిలాడు. ఆయన ఏం చెప్పాడు, ఆయన రాముని పంపితే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. రాముడు మాట్లాడితే ఇలా చేస్తున్నాను అన్నాడు. అంటే కంప్లీట్లీ హీ వాజ్ టోటల్లీ డివోటెడ్ టు రాముడికి. సో అందువల్ల ఆయన ఏమయ్యాడు, రాముడికి బంటుగా ఆయన అయినప్పటికీ కూడా మనము భగవంతుడిగా ఆయన కొలవడం మొదలెట్టాం. హనుమంతుడు భగవంతుడితో మమేకం అయిపోయినటువంటి పరిస్థితి. అండ్ భగవంతుడు ఎంత ఇచ్చాడు, భగవంతుడికి ఆయన అనంతమైనటువంటి శాంతి ఇచ్చాడు. ఈవెన్ ఆయనకి ఎంత డబ్బు ధనం ఏది ఇచ్చినా అవసరం లేదన్నాడు. సో బట్ దట్ ఆల్సో హీ టెస్ట్ గాడ్ ఆల్సో టెస్ట్ అవర్ లవ్. అంటే భగవంతుని ప్రేమ కానీ మనం కంప్లీట్ గా భగవంతుని కానీ ప్రేమించగలిగితే, 100% అన్కండిషనల్ గా మనం భగవంతుని ప్రేమించగలిగితే, ద సేమ్ అన్కండిషనల్ లవ్ యూ విల్ బెస్టో. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రేమ, ఆనందము, శాంతి. దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అవే మనకి కంప్లీట్ గా చివరికి వచ్చేసరికి నిలబట్టం లేదు. మనకి ఏమున్నది, మనశ్శాంతి ఉండటం లేదు, లేకపోతే మనసులో ఆనందం ఉండటం లేదు, సుఖం ఉండట్లేదు. ఈ మూడే కదా కావాల్సింది. సో మనం భగవంతుని నుంచి వాటి కోసం ప్రార్థించవచ్చు కదా, నాకు మనశ్శాంతిని ప్రసాదించు, లేకపోతే నాకు ప్రేమించగలిగినటువంటి అందరినీ ప్రేమించగలిగేటువంటి శక్తి ప్రసాదించు. దట్ ఈస్ అల్టిమేట్. దెన్ వాట్ ఎవర్ యాజ్ పర్ హిస్ స్టేట్మెంట్ ఆయన ఏమంటున్నాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు ఏవి అడిగితే నేను అదే ఇస్తానంటున్నాడు, వాటిని అనుగ్రహిస్తానంటున్నాడు. సో ద వైజ్ పర్సన్ విల్ చూజ్ ద లవ్ ఆఫ్ గాడ్, ది విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హ్యాపీనెస్, జాయ్ ఆఫ్ గాడ్. ఈ మూడు, జ్ఞానము, భగవద్ జ్ఞానము, భగవంతుని ప్రేమ, భగవంతుని శాంతి. ఈ మూడు కూడా మనము కానీ భగవంతుని కావాలని చెప్పి ప్రార్థిస్తే దెన్ దే విల్ బి బెస్టౌడ్ ఆన్ us. ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నారు తర్వాత. ఆయన ఏం చెప్తున్నారు, సో మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఏం చెప్తున్నారు, తెలుసో తెలియకో ఏదో విధంగా మమ వర్త్మాను వర్తంతే, వర్త్మా అంటే మార్గం, మమ నా యొక్క, వర్త్మాను వర్తంతే మీరందరూ కూడా ట్రావెలింగ్ టువర్డ్స్ మీ, నా యొక్క మార్గమనే అనువర్తంతే అనుసరిస్తున్నారు. మమ వర్తాను వర్తంతే మనుష్యాః మనుష్యులందరూ కూడా, పార్థ సర్వసః అన్ని విధముల, ఏ పార్థ ఏ అర్జున మీరందరూ కూడా ఇన్ వాట్ ఎవర్ వే యు ఆర్ పర్స్యూయింగ్ యువర్ పర్స్యూట్స్, మీరు చేస్తున్నటువంటి కర్మలు అయితేనేమి ఏమైతేనేమి అన్ని అల్టిమేట్ గా యు ఆర్ ఓన్లీ ట్రావెలింగ్ టువర్డ్స్ మీ. దిస్ ఈజ్ ఏ సొలేస్ మనందరికీ కూడా. అంటే మీరందరూ కూడా తెలుసో తెలియకో దేని ద్వారా అయినా కూడా నన్ను మాత్రమే, నా మార్గాన్ని మాత్రమే అనుసరిస్తున్నారు. హౌ టు అండర్స్టాండ్ దిస్? దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఉదాహరణకి మనం కానీ చూస్తే మనందరిలో కూడా ఒక మోటివేటింగ్ ఫోర్స్ ఉంది. ఏమిటి అని అంటే, మనకందరికీ తెలిసినటువంటిదే ప్రేమ. అందరిలో ఉండేటువంటిది కామన్ లవ్.
ఈ ప్రేమ అనేటువంటిది దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మనం ఏంటంటే మనని మనం ప్రేమిస్తాం. ఎందుకంటే మనని మనం ఎలా ప్రేమిస్తాము అని అంటే, మనం ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలని అనుకుంటాం, ఇబ్బందులు ఏవి ఉండకుండా ఉండాలనుకుంటాం, నాకు అన్ని సుఖం వచ్చేటువంటివి కావాలని అనుకుంటాం, నేను ఎప్పుడు శుభ్రంగా ఉండాలని అనుకుంటాం, మంచిగా ఉండాలని అనుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓన్ లవ్ ఎక్స్ప్రెషన్ త్రూ యూ టు కీప్ యూ సేఫ్ అండ్ హెల్దీ. కొన్నిసార్లు ఏంటంటే మన అజ్ఞానం, మూర్ఖత్వం వల్ల మనకి మనమే హారం చేసుకుంటాం. మనకి తెలుసు సిగరెట్ తాగితే ప్రాబ్లము, మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది, లేకపోతే దుమ్ములో ధూళిలో సరిగ్గా శుభ్రంగా ఉండకపోతే మన అలవాట్ల వల్ల మనకి ఇబ్బంది వస్తుంది, లేకపోతే చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడిపోతాము. ఇవన్నీ మనకు తెలిసినా కూడా బట్ స్టిల్ మనలో ఉండేటువంటి ఆ లోపల ఆ కార్మిక్ ఎఫర్ట్స్ అయితేనేమి, మనలో అలవాట్లు అయితేనేమి, వాసనల వల్ల మనకి మనమే హారం చేసుకుంటూ ఉంటాం. దుష్టులతో స్నేహం చేస్తే మనకి దుష్టత్వం, పక్క వాళ్ళని ప్రేమించకపోవడం, ఇది దిస్ ఈజ్ ఓకే, దట్ ఈస్ వన్ వే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మన కర్మ కొద్దీ మనకి వ్యతిరేకంగా మనకి మంచి అని చెప్పి తెలిసినా కూడా మనం చేయలేనటువంటివి చాలా ఉంటాయి. సో వీఆర్ హార్మింగ్ అవర్ సెల్స్. బట్ అల్టిమేట్లీ నో బడీ వాంట్ టు హార్మ్. కావాలని చేతిని కట్ చేసుకోడు అవడు, కావాలని గాయాలు చేసుకోడు. కానీ కొంతమంది టెండెన్సీస్ ఉంటాయి. ఆత్మహత్య అంటాం, వాడికి ఏదో ఒక బలమైనటువంటి కారణం వల్ల ప్రేమలో ఫెయిల్ అయ్యానని, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని, తను అనుకున్నది చేయలేనని వాడు హింసించుకుంటాడు. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్ గా దాన్ని వాడు హింసించుకుంటే, ఇన్ అదర్ వర్డ్స్ భగవంతుడిని వాడు హింసించినట్టే. ఆత్మహత్య అంటే ఆ విధంగా భగవంతుడు తనలో, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ పొజిషన్. భగవంతుడి శరీరం కంతా ప్రకృతి జనితం, ప్రకృతి భగవంతుని ఆధీనం. అందువల్ల మనకి మనం హారం చేసుకుంటున్నామంటే ప్రకృతికి హారం చేస్తున్నాం అంటే భగవంతుడికి హారం చేస్తున్నాం. దట్ వీ హ్యావ్ టు ఫండమెంటల్ చెక్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు డూ. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్, ప్రేమ. అండ్ ఆల్సో ఆ ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం రిలేషన్స్ వెతుక్కుంటాం. ఫస్ట్ తల్లిదండ్రుల ద్వారా మనం ఈ సంసారంలోకి వచ్చాం కాబట్టి, ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి వీ లవ్ అవర్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ లవ్ అస్. దట్ ఈస్ అంటే లవ్ అనేటువంటిది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ అటాచ్మెంట్, ఫండమెంటల్ యూనిట్. ప్రేమ అనేటువంటిది అంటే అక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అగైన్ లవ్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. భగవంతుని తత్వమే, భగవంతుని ప్రేమే మనకి తల్లిదండ్రుల ద్వారా వ్యక్తీకరించబడుతుంది. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత భార్య అనేటువంటిది మన సంసారం భర్త. వీళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ, దట్ ఈస్ కాల్డ్ దాంపత్య ప్రేమ. అండ్ దట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. తర్వాత పిల్లలు అనేటువంటిది తల్లికి ఆ పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ, ది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. దట్ ఈజ్ అగైన్ దట్ గాడ్స్ లవ్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం అంతా కూడా భగవంతుని ప్రేమే. సో అలాగే తండ్రికి పిల్లల పట్ల ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, బంధువుల పట్ల ప్రేమ, స్నేహితుల పట్ల ప్రేమ, అనేకముగా ఇఫ్ యు సీ దట్ అటాచ్మెంట్, దట్ యూనిట్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ పీపుల్, టూ హ్యూమన్స్, సమాజం పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ, మతం పట్ల ప్రేమ, ఎక్కడ చూసినా కూడా దిస్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్ ఆర్ ఇమోషన్ కాల్డ్ లవ్ ఈస్ దేర్ ఎనీవేర్. అండ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది భగవత్తుని తాలూకా ప్రేమ. అది బట్ బికాజ్ ఆఫ్ అవర్ కండిషనాలిటీ, అంటే మనలో ఉండేటువంటి లిమిటేషన్స్, ఇది అయితే బాగుంటుంది, ఈ కలర్ అయితే బాగుంటుంది, ఈ వస్తువు అయితే బాగుంటుంది, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద అట్రాక్షన్ ఆఫ్ లవ్ కాట్ అప్ విత్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. అంటే నామ రూపములతో బంధించడం వల్ల ఆ ప్రేమ ఏమవుతుందని అంటే సెల్ఫిష్ అవుతున్నది, కలుషితం అవుతున్నది. దట్ సెల్ఫిష్ లవ్ ఈజ్ లిమిటింగ్ అవర్ ఎక్స్ప్రెషన్, లిమిటింగ్ అవర్ జాయ్. ఏమి లిమిటింగ్ ఎలా అవుతున్నది అని అంటే, ఇది వస్తే బాగుంటుంది, ఇది ఇలా జరిగితే బాగుంటుంది, వాడు నాకు తిరిగి ఈ రకముగా నాతో ప్రేమగా మాట్లాడితే నాకు బాగుంటుంది. అంటే అక్కడ ఏమవుతున్నాము, భగవంతుని తాలూకా అనంతమైన పరిమితులు లేనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. భగవంతుని ప్రేమ ఇది అన్కండిషనల్, కండిషన్స్ ఏమి లేవు, సర్వదా ఎల్లప్పుడూ ఉండేటువంటి ప్రేమ, అన్కండిషనల్ గా ఉండేటువంటి ప్రేమ. బికాజ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్, మన కామనలు, మన లిమిటేషన్స్, మన కండిషన్స్ వల్ల
ఇట్ ఈస్ బికమింగ్ ఏమవుతున్నది అని అంటే కండిషనల్ అయిపోతున్నది. మనం దానివల్ల ఏమవుతున్నది, పరిమితులు కలిగినటువంటి దానిగా అయిపోయి దానివల్ల రాగద్వేషాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది మంచి, ఇది చెడు, ఈ రకముగా ఉండడం వల్ల దాని నుంచి మనకు సుఖ దుఃఖాలకి మళ్ళీ లోన్ అవుతున్నాం. సో దట్ ఈస్ వాట్ లార్డ్ ఈస్ టెల్లింగ్ ఇట్. ఎప్పుడైనా మీరు మామూలుగా ఏం చేస్తున్నారు, మీరు ఏ రకమైనటువంటి ప్రేమను వ్యక్తీకరించినప్పటికీ కూడా అది నా నుండి వచ్చినటువంటి ప్రేమ. వితౌట్ దట్ అంటే దెర్ ఇస్ ఎ సోర్స్, అబండెంట్ సోర్స్, ఇన్ఫైనట్ సోర్స్ ఆఫ్ లవ్ దట్ ఈస్ దేర్. ఆ అంటే ఒక బంగారు గని ఉన్నది, బంగారు కొండ ఉన్నది, దాని నుంచి ఎప్పుడు వెళ్ళినా మనకి ఎంత కావాలో అంత తెచ్చుకుంటున్నాం. కానీ ఎంత కావాలంటే ఎలా తెస్తున్నాము, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామి. మీరు ఎంత కోరుకుంటే అంతే ఇస్తున్నాను. అలాగే మీరు ఏ రకంగా నన్ను ప్రేమిస్తే నేను అంతే ప్రేమిస్తున్నాను మీకు. మీరు నన్ను ద్వేషిస్తే ద్వేషాన్ని ఇస్తాను, నన్ను ప్రేమిస్తే ప్రేమని ఇస్తాను. అంటే వాట్ ఎవర్ యూ గివ్ యూ గెట్ ఓన్లీ వాట్ ఈస్ దట్. అంటే మీరు ఏది ఇస్తారో అదే తిరిగి పొందుతారు. మీరు ద్వేషాన్ని ఇస్తే ద్వేషాన్ని పొందుతారు, ప్రేమనిస్తే ప్రేమను పొందుతారు. దట్ ఈస్ వాట్ లార్డ్ ఈస్ టెల్లింగ్. సో దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇదే చెప్తున్నారు. అంటే మనకి మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది అంటే ది స్ట్రాంగ్ మోటివేటింగ్ ఫోర్స్ ఆఫ్ హ్యూమన్ లోర్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఈ ప్రేమని స్ట్రాంగ్ మన అందరూ మనుష్యులందరూ కూడా వ్యక్తీకరిస్తున్నటువంటి ఈ ప్రేమ దానికి వెనకాతలు ఉండేటువంటి ఏమిటి అని అంటే భగవంతుని ప్రేమే మనం అందరం కూడా ఇస్తున్నాం. అంటే వీఆర్ ఆల్ బారోయింగ్ దట్ లవ్ ఫ్రమ్ గాడ్. మనకి అప్పు తెచ్చుకుంటున్నాం. అటువంటిప్పుడు ఇది ఈ జ్ఞానం ఉన్నప్పుడు వై కాంట్ వి ఆస్క్ అనంతమైనటువంటి ప్రేమ, కండిషనల్ లేనటువంటి ప్రేమ ఎందుకు అడగకూడదు? వై వీఆర్ నాట్ ఆస్కింగ్ అంటే భగవంతుడికి ఏం చెప్తున్నారు, మీరందరూ తెలుసో తెలియకో నన్ను వైపు వస్తున్నారు, నా కోసమే వస్తున్నారు, నా కోసమే పని చేస్తున్నారు. మీరు అప్పుడు తెలియని వాళ్ళుగా ఏం చేయాలి? యు ఆస్క్ ఫర్ ది ఇన్ఫైనట్ లవ్, యు ఆస్క్ ఫర్ ది అన్కండిషనల్ లవ్, యు ట్రై టు రిఫార్మ్ యువర్ సెల్ఫ్. మీలో ఏ రకమైనటువంటి ఇబ్బందులను మీరు పొందుతున్నారో వాటిని అధిగమించండి. మీలో ద్వేషం ఉంది, అధిగమించు. మీలో కండిషన్స్ ఉన్నాయి, అధిగమించు. మీకు హెల్త్ కావాలి, వర్క్ చేయి, హెల్త్ కోసం వర్క్ చేయి. యు వాంట్, మీకు సత్సంగం కావాలి, దాని గురించి వర్క్ చేయండి. మీకు దాంట్లో మీకు ఉన్నాయి చెడు అలవాట్లు, మీకు ఉన్నాయని తెలుసు, వదిలిపెట్టండి వాటిని. ఎందుకంటే మీకు ఏది, మీరు చెడ్డ అలవాట్లు ఉంటే దానికి తగ్గ ఫలితాన్ని నేను ఇస్తాను, మంచిది ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాను. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్గా ఈ రీఎష్యూరింగ్ అస్. మాం ప్రపద్యంతే, నన్ను ఏ రకముగా శరణాగతి పొందుతారో దానికి తగ్గట్టుగానే, ఆ శరణాగతికి తగ్గట్టుగానే నేను మీకు ఫలితాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నాను. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ సృష్టి ఎంతో ఏదైతే ఉందో, సృష్టి అంటే భౌతిక శక్తులు ఉన్నాయి కదా, భౌతికం మనకి వినే శక్తి, లేకపోతే చూచేటువంటి శక్తి, మాట్లాడేటువంటి శక్తి, దిస్ ఈజ్ ఆల్ ప్రకృతి. అండ్ దీన్ని మనం ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాం. అంటే ఇన్ ద సెన్స్, నాకు ఇంకా మంచి వస్తువులు కావాలి, మంచి పొజిషన్స్ కావాలి, ఇంకా మంచి ఒక టీవీ, ఇంత టీవీ ఉంది, ఒక పెద్ద 36 ఇంచీల టీవీ కావాలి, ఇంకా ఇంకా సోఫిస్టికేటెడ్. అంటే వీఆర్ ఆల్ వర్షిపింగ్ దట్ భౌతిక ఫిజికల్ అసెట్స్, ఫిజికల్ ఇంకా ఫిజికల్ అసెట్స్ ని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి తగ్గట్టుగా దాని ఫలితాన్ని ఇస్తున్నాను. ఫిజికల్ అసెట్స్ కావాలంటే ఫిజికల్ పొందుతున్నాం మనము. బట్ యూ ట్రై టు లుక్ బియాండ్ ఇట్. హూ ఈస్ ద గివర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, హూ ఈస్ బెస్టోర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. సో భగవంతుని తాలూకా భౌతిక శక్తి కంటే భగవంతునికే సరెండర్ అవ్వు. భగవంతుడి జ్ఞానానికి, భగవంతుడు చెప్తున్నటువంటి తత్వానికి అట్లీస్ట్ యూ ట్రై టు కమ్ టు దట్. అంటే ఇప్పుడు మనం ఎంత బాగా మనం చదువుకోవడంలో, అర్థం చేసుకోవడంలో, మన తెలివితేటలు పెంపొందించుకోవడంలో మనం ఎంత కృషి చేస్తామో దానికి తగ్గట్టుగా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇఫ్ యు రిమైన్ వాంట్ టు వర్క్ యాజ్ ఎ వర్కర్, కింద ఒక వర్కర్ గా ఏదో తక్కువ చదువుకొని ఏదో క్లర్క్ గా మిగిలిపోదామంటే క్లర్క్ గానే మిగిలిపోతావు. బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ క్వాలిఫికేషన్, ఇఫ్ యూ పుట్ యువర్ ఎఫర్ట్, ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇఫ్ యూ ఎన్హాన్స్ యువర్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ, నాలెడ్జ్ ని పెంచుకుంటే దెన్ యూ విల్ గెట్ ప్రమోషన్ అండ్ యూ విల్ బికమ్ ఎన్ ఆఫీసర్, ఆర్ యూ విల్ బికమ్ ఏ గుడ్ మనకి మేనేజ్మెంట్ లోనో, లేకపోతే దానికి తగ్గట్టుగానే మనకి ఫలితాలు అనేటువంటిది వస్తాయి. సో భగవంతుడుగా అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు ఆయన, నువ్వు కానీ నువ్వు ఇంప్రూవ్ చేసుకొని, నీ జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకొని, నన్ను తెలుసుకొని, నన్ను శోధించి, నన్ను కానీ అర్థం చేసుకోగలిగితే దెన్ ఐ విల్ కమ్ టు యూ, ఐ విల్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వే. నువ్వు ఏమి కావాలనుకుంటున్నానో దానిని నువ్వు ఇస్తాను అని చెప్తాడు భగవంతుడు. బట్ ఆర్ వీఆర్ లవింగ్ గాడ్, భగవంతుని మనం ప్రేమించగలుగుతున్నామా, ఏ రకముగా అన్కండిషనల్ గా ప్రేమించగలుగుతున్నామా అనేటువంటిది
మనము కొంచెం శోధించాలి. దీనికి ఒక చిన్న కథ తెలుసుకుందాం, ఒక చిన్న అనెక్డోట్. సో దీంట్లో ఒక తల్లి పిల్ల, దట్ డాటర్ కి ఒకసారి షాప్ కి వెళ్ళినప్పుడు షీ వాంట్స్ సమ్ ఒక డాల్, ఒక బొమ్మ కావాలని అడుగుతుంది అమ్మని. దట్ డాల్ మే బి కాస్టింగ్ అరౌండ్ 400-300 రూపీస్. సో బట్ అమ్మ ఏం చెప్తుందంటే, ఓకే ఐ విల్ గివ్ యూ దిస్ డాల్ ఫర్ యూ, బట్ ఫర్ దట్ యూ హ్యావ్ టు వర్క్. నీ కిడ్డీ బ్యాంక్ లో నువ్వు దాచుకునేటువంటి డబ్బులు ఉంటే నేను కొంత ఇస్తాను, బికాస్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లీ, ఒక 400-500 రూపీస్ కాబట్టి. బట్ యూ ఆల్సో డూ సమ్ వర్క్స్ ఫర్ మీ, యూ హెల్ప్ మీ ఇన్ డే టు డే యాక్టివిటీస్. అంటే నీ బట్టలు నువ్వు మడత పెట్టుకోవడం, నీ స్కూల్ బ్యాగ్ వచ్చినటువంటి నీ స్కూల్ పుస్తకాలు ఒక పద్ధతిలో పెట్టుకోవడం, నువ్వు నలుగురికి హెల్ప్ చేయడం, లేకపోతే నాకు ఇంటి పనుల్లో నువ్వు హెల్ప్ చేస్తే, వీటన్నిటికి నుంచి ఐ విల్ రివార్డ్ యూ, నీకు కొన్ని రివార్డ్స్ ఇస్తానంట. తలే అని పిల్ల షీ స్టార్ట్స్ వర్కింగ్ అండ్ దాని తర్వాత ఒక 1 month అయ్యేసరికి ఆమెకి నీ రివార్డ్స్ వల్ల నేను నీకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పి దే బై దట్ డాల్. అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ దట్ వర్క్ షీ డస్ అండ్ హెల్ప్స్ హర్ మదర్, షీ గెట్స్ దట్ డాల్. సో వస్తుంది అన్నమాట. సో ఆమె అంటే సిమిలర్లీ దట్, బట్ వాళ్ళ ఫాదర్ వస్తారు. వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత, నీకు ఈ డాల్ ఇచ్చావు కదా, నాకు ఆ డాల్ ఇచ్చేయని అడుగుతాడు తండ్రి. కొంత అయిన తర్వాత, నేను ఇవ్వను, నేను కష్టపడి కొనుక్కున్నాను, నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ డాల్ అంటే, ఓకే బట్ ఐ వాంట్ దట్ బికాజ్ నాకు చాలా నచ్చింది ఈ బొమ్మ, ఐ వాంట్ టు కీప్ దట్ డాల్, నాకు కూడా కావాలని ఇవ్వదు. సో నో, ఐ వాంట్ టు కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నేను సంపాదించుకున్నా అని చెప్తుంది. దెన్ ఓకే, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ షీ థింక్స్, ఓకే నాన్న కదా అడిగారు, బట్ బికాజ్ నాయనకి కూడా నచ్చింది కదా అని షీ గివ్స్ దట్ డాల్ టు హర్ ఫాదర్. దెన్ ఫాదర్ రివార్డ్స్ హర్ విత్ మచ్ మోర్ బిగ్గర్ ప్రెజెంట్. అంటే ఒక అద్భుతమైనటువంటిది, అంతవరకు ఆమె చూడనటువంటి అంతకంటే అద్భుతమైనటువంటి ఒక బొమ్మని, ఆమె నచ్చినటువంటి దాన్ని ఆమెకు మళ్ళీ తిరిగిస్తారు. షీ లవ్స్ ఇట్ వండర్ఫుల్. ఓ అంటే నేను ఈ చిన్న బొమ్మని నాకు ఇవ్వడం వల్ల మళ్ళీ మా నాన్నగారిని ఎంతో ప్రేమతో నాకు మళ్ళీ తిరిగి పెద్ద బొమ్మని ఇచ్చారు కదా, నాకు అంతకంటే అద్భుతమైనటువంటిది ప్రైజ్ గిఫ్ట్ దొరికిందని చెప్పి ఆ పిల్ల సంతోషిస్తుంది. వాట్ డస్ వీ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్? యూ ట్రై టు అప్లై ఇట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మనం ఏం చేస్తాము, మనము ఒక వస్తువులు ఏదో కావాలనుకుంటాం, ప్రకృతిలో ఏదో ఒక ఇంపార్టెంట్ మనకు ఒక వస్తువుని కావాలనుకుంటాం. బట్ ఫర్ దట్ వీ ఆస్క్ సంబడి. ఇప్పుడు మన ఉద్యోగం లేకపోతే దేన్నో మనం చేస్తాం, దానికి ఏం చేయాలంటాడు గాడ్ త్రూ దట్ మదర్. హీ సేస్ దట్ నో, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. నువ్వు మళ్ళీ తిరిగి పని చేయాలంటే మనం తిరిగి కొంత పని చేస్తే వీ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. కొంతకాలం అయ్యేసరికి మనకు వస్తుంది, ఆ వస్తువు అనేటువంటిది వస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేస్తాము, అది నాది అనేటువంటి దాంతో వి కీప్ ఇట్ అవర్ సెల్ఫ్ సెల్ఫిష్, వి లిమిట్ అవర్ సెల్ఫ్. ఇది నా వస్తువు, నేను ఇవ్వను అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనము పెళ్లి చేసుకుంటే పిల్లలు వస్తారు, పిల్లలు బాగా చదువుకుంటారు, ఏదో వెళ్తారు, లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు, ఏదో మంచి ఉద్యోగానికి, లేకపోతే నన్ను వదిలి అమెరికా వెళ్దాం అనుకుంటారు, లేకపోతే వేరే జాబ్ మారదాం అనుకుంటారు, వేరే చోట పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో వెళ్తుంటారు. వీ డోంట్ లీవ్ దమ్, వీ పుట్ కండిషన్స్. వాడు ఏదో డాక్టర్ చదువుతా ఉంటే, లేనో యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, లేకపోతే నువ్వు ఈ పలానా ఉద్యోగం అయితే, నువ్వు పలానా భార్యనే, పలానా అమ్మాయినే పెళ్లి చేసుకో. వీ పుట్ సో మెనీ లిమిటేషన్స్, వీ పుట్ సో మెనీ కండిషన్స్ ఫర్ హిమ్. బట్ హీ డజంట్ లైక్ దట్. దానివల్ల మనస్పర్ధలు వస్తాయి, మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అంటే వాట్ ఎవర్ ద చిల్డ్రన్ వాంట్స్, బట్ మన ఐడియాస్ వల్ల వీ లిమిట్ దమ్, వీ ఇంపోజ్ దమ్, వీ కండిషనలైజ్ దమ్, వీ డోంట్ లీవ్ దమ్ ఫ్రీ. మనం ఇవ్వమంటాం. అలాగే ఈ పిల్ల కూడా వాళ్ళ నాన్న వచ్చి నాకు ఈ బొమ్మ ఇయ్యి అని అంటే, షీ డజంట్ బిలీవ్ హిమ్. నో, నేను కష్టపడ్డాను, నేను కష్టపడి సంపాదించుకున్నాను. దట్ సెల్ఫిష్నెస్ బౌండ్స్ us. We have to look into it. మనం నిజంగా ఆర్ వి సెల్ఫిష్, ఆర్ వి దట్ కండిషనల్, దట్ ప్రేమ ఉన్నది తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉన్నది, తల్లికి పిల్లలకి మధ్య ప్రేమ ఉన్నది, తండ్రికి పిల్లలకి మధ్య ప్రేమ ఉంది. బట్ దట్ లవ్ ఈస్ కండిషన్ చేసుకున్నాం. అంటే ఇది వీడు ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అనేటువంటిది కండిషనల్ చేసుకున్నాం. లోపల జాగ్రత్తగా గమనించాలి. ద స్టోరీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టోరీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. సో వీ కండిషన్ అండ్ వీ డోంట్ లీవ్ దట్ చిల్డ్రన్, వీ డోంట్ లీవ్ దట్. ఒక బర్డ్ని తెస్తాము, ఆ చిలకని తెచ్చుకుంటాం, చిలకని పంజరంలో పెట్టి ప్రేమిస్తాం, పంజరంలో పెట్టి ఆ చిలకేవో మాటలు నేర్పుతాం, ఆ చిలక మళ్ళీ మనకి మాటలు చెప్తుంటే మనం ఆనందిస్తూ ఉంటాం.
బట్ వీ డోంట్ వాంట్ టు సెట్ దట్ ఫ్రీ. ఎందుకంటే నాది వస్తువు అది. వీ డోంట్ వాంట్ టు షేర్ ఇట్, వీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు ఎనీబడి. బట్ వెన్ యూ లీవ్ దట్ బర్డ్, సమ్ టైమ్ తర్వాత ఏమవుతుంది, ఆ పిల్ల మళ్ళీ అయ్యో మా నాన్న నా మీద ప్రేమగా అడిగాడు కదా, నేను ఎలాగైతే పొందానో నేను తిరిగి ఇవ్వాలి కదా అని ద డాటర్ గివ్స్ ద డాల్ టు హెర్ ఫాదర్. సో మనం వదిలేస్తాం. మనం కూడా అన్కండిషనల్ గా మనం మళ్ళీ తిరిగి మనం ఎప్పుడైతే అది ఇచ్చామో, భగవంతుడికి ఇచ్చామో, అంటే కొన్ని వస్తువులు మనం భగవంతుడు తీసుకుపోతాడు మన దగ్గర నుంచి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా భగవంతుడు తీసుకుపోతాడు. బట్ వెన్ వీ యాక్సెప్ట్ ఇట్, అరే భగవంతుడుకి మనం ఇస్తున్నాము, భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువుని మనం మళ్ళీ భగవంతుడికి ఇచ్చేస్తున్నాము అనేటువంటిది ఒక అర్థమైతే, వెన్ యూ గివ్ ఇట్ బ్యాక్ టు గాడ్, లైక్ హియర్ ది ఫాదర్ ఈజ్ లైక్ ఎ గాడ్. భగవంతుడే వచ్చి నాకు ఆ బొమ్మని ఇయ్యి అని అడుగుతాడు. మనం బాగా ప్రేమించినటువంటి వస్తువును మన దగ్గర తీసుకుపోతాడు. మనం బాగా ఎవరైతే బాగా ఉంటుందో, అది ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ హీ విల్ డిస్ట్రాయ్ దట్ విల్ బి డిస్ట్రాయిడ్. మనకి ఉద్యోగం పోవచ్చు, లేకపోతే సమ్ కండిషన్స్ హ్యాపెన్ అవ్వచ్చు, లేకపోతే మనకి అనేకమైనటువంటి డిఫికల్టీస్ రావచ్చు, మనకు అనేకమైనటువంటి కష్టాలు రావచ్చు జీవితంలో. సో దే ఆర్ ఆల్ డిస్ట్రాయిడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. లైక్ దట్ ఫాదర్ వాంట్స్ ద డాల్ ఫ్రమ్ ద డాటర్. తండ్రి దగ్గర నుంచి ఆ పిల్ల దగ్గర నుంచి తండ్రి ఏ రకంగా అయితే ఆ బొమ్మను తీసేసుకుంటాడో, సిమిలర్లీ గాడ్స్ టేక్ ఆల్ అవర్ పొజిషన్స్, ఆల్ అవర్ థింగ్స్ విచ్ సో కాల్డ్ వి కీప్ ఇట్ అవర్ సెల్ఫ్స్. మనతో పాటే సెల్ఫిష్ గా మనం ఇంతవరకు ఏదైతే నాది 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 అని పెట్టుకున్నామో అవన్నీ తీసేసుకుంటాడు భగవంతుడు. బట్ వీ డోంట్ యాక్సెప్ట్. మనం ఏం చేస్తాము, భయపడతాము, బాధపడతాము, దుఃఖిస్తాము, నిందిస్తాము, ఎందుకు నాకే ఇలా జరిగింది అనేటువంటి అనేక రకాలుగా మనం బాధపడతాం. బికాస్ వీఆర్ వెరీ మచ్ సెల్ఫిష్. వీ థింక్ దే ఆర్ ఆల్ అవర్స్, మనవి, నాది, నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను అనేటువంటి ఒక కండిషన్స్ పెట్టుకున్నాం. బట్ వెన్ వీ లీవ్ ఇట్, దెన్ గాడ్ అగైన్ గివ్స్ ఇట్ బ్యాక్ ఇన్ ఎ బెటర్ వే. అంటే మళ్ళీ మంచి జన్మ ఇవ్వచ్చు, లేకపోతే మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, లేకపోతే ఇంతకంటే అధికమైనటువంటి మంచిది మనకి, వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ ఫర్ అస్ గాడ్ విల్ గివ్, బికాజ్ హీ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్. మనకి తెలియదు, మనం ఇప్పటి వరకు ఇది నాకు బాగుంది, ఇది మంచిది అని అనుకుంటాం. బట్ గాడ్ నోస్ బెటర్ దెన్ అస్, బికాజ్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ ద హైయెస్ట్ విజ్డమ్. భగవంతుడి జ్ఞానం ముందు మన తాలూకా ఈ మనుష్య జ్ఞానము ఇస్ వెరీ లిమిటెడ్. We don't know. So that attitude we should have. So when we leave it free, when we leave that bird free, ఇప్పటి వరకు పంజరంలో పెంచుకున్నటువంటి చిలకని కానీ మనం వదిలిపెట్టేస్తే, బికాజ్ ఎవ్రీబడి లవ్స్ ఫ్రీడమ్. నీకు ఎంత ఫ్రీడమ్ కావాలో ఎవ్రీబడి లవ్స్ ఫ్రీడమ్. బట్ దట్ ఫ్రీడమ్ వదిలిన తర్వాత వెన్ దట్ బర్డ్ కమ్స్ బ్యాక్ టు యూ, మళ్ళీ ఆ ప్యారెట్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చి బాగున్నావా అని పలకరిస్తే, దెన్ హౌ హ్యాపీ వీ విల్ ఫీల్. అంటే దట్ ఈస్ లవ్. When you set it free, when it comes back to you, then that is true love. When you love children, when you set it free, when they set your children free and they when come back to you, that is love. That is unconditional love. And don't keep any conditions love. That is God's love. So manamu bhagavantudni unconditional ga ప్రేమించగలిగితే, మమ వర్త్మాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఏం చెప్తున్నాడంటే, నేను మీకు అదే మార్గాన్ని చూపిస్తున్నాను, మీరందరూ తెలుసో తెలియకో నా మార్గంలోనే పయనిస్తున్నారు. అంటే దిస్ ఈస్ ద ఎవల్యూషన్. ఈ ఎవల్యూషనరీ స్టేజ్ లో యు ఆర్ ఆల్ ట్రయింగ్ టు నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఏ అర్జున, ఎవరెవరు ఏ విధముగా నాకు శరణాగతి చేస్తారో వారిని ఆ విధముగా ఖచ్చితంగా నేను వారికి ప్రతిస్పందిస్తాను, వారి కోరికలను ఇస్తాను. కానీ మీరందరూ తెలుసో తెలియకో నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. అంటే దెన్ మీరు అంటే బికాజ్ సోఫర్ అనేక జన్మలుగా మనము అన్కండిషనల్ గా ఈ లవ్ అనేటువంటిది, ఈ ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నది. కానీ ఆ ప్రేమ కొంత కండిషనల్ అయిపోవడం వల్ల మనం వీఆర్ నాట్ రియలైజింగ్ ద అల్టిమేట్ రియాలిటీ. భగవత్ తత్వం అర్థం కావట్లేదు. సో తెలుసో తెలియకో మనము కానీ ఈ భగవద్ జ్ఞానం, భగవంతుడు ఏదైతే జ్ఞానాన్ని చెప్తున్నారో అన్కండిషనల్ గా, మీరు నన్ను కానీ మీరు సరెండర్ అయితే, నాకు శరణాగతి చెందితే నేను ఆ రకంగా మిమ్మల్ని ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాను అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఈ చిన్న శ్లోకంలో, ఇంత అద్భుతమైనటువంటి దాంట్లో పరమాత్మ మనకి బోధిస్తున్నారు. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్స్. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మరి భగవంతుడు ఇంత దయాళుడైతే, భగవంతుడు ఇంతగా మనకి
బోధిస్తూ ఉంటే, రే నాయన నా దగ్గరికి రండిరా, నన్నే కోరుకోండి, ఎందుకు ఈ చిన్న చిన్న వాటిని మీరు కోరుకుంటారు, అనేకమైన ఇది పదవి కావాలి, డబ్బులు కావాలి, ఇది ఎందుకు కోరుకుంటారు, వై యు ఆర్ జస్ట్ కాట్ అప్ విత్ ఇట్ అంటే అది కూడా మనకి చెప్తున్నారు. ఎందుకు మనుషులు నన్ను అల్టిమేట్ గా అంతా ఉండేటువంటి అంటే కామధేనువు కల్పవృక్షము కింద ఉన్నప్పటికీ కూడా బికాజ్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్, అజ్ఞానంతో మనం చిన్న చిన్న వస్తువులను కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు. 4/12 12th వర్స్. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. భగవంతుడు ఇంకా చెప్తున్నాడు, భగవంతుడు అన్ని ఇచ్చేవాడు నేనైతే, మీరు అల్టిమేట్ గా నేను ఇచ్చేటువంటి వాడు నేనైతే, వై పీపుల్ ఆర్ ఆఫ్టర్ ది స్మాల్, చిన్న చిన్న వాటిని ఎందుకు కోరుకుంటున్నారు, ఇతర దేవతల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. కాంక్షంతః అంటే కోరికలతో, కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కర్మణాం కర్మలు అంటే మనము చేస్తున్నటువంటి ఈ ప్రాకృతిక కర్మల తాలూకా సిద్ధి, దాని తాలూకా విజయం. అంటే ఓకే, మనము భగవంతుని కోరుకుంటాం, ది అల్టిమేట్ రియాలిటీ ఆఫ్ ది గాడ్. బట్ మనం కొంతమంది దేవతలను కూడా పూజిస్తూ ఉంటాం, దేవతలు అని అన్నారు. అంటే లైక్ ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, హోమ్ మినిస్ట్రీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ, లేకపోతే సమ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ, వీళ్ళు ఎలాగా. సో మనం ఏం చేస్తాము, మనకి ఏ పని కావాలంటే ఆ పనికి కోసం ఆ మినిస్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఆ మినిస్టర్ ద్వారా మనము ఆ సిద్ధిని పొందుతాం, దాని కర్మని సిద్ధిని పొందుతాం. అలాగే మనకు ఉద్యోగం కావాలంటే ఒకరి దగ్గరికి, ప్రమోషన్ కావాలంటే మన ఆఫీసర్ దగ్గరికి, ఇలాగా అనేకమైనటువంటి కోరికలతో ఆ కోరిక సిద్ధించడం కోసం, ఆ కోరిక ఫుల్ఫిల్మెంట్ కోసము మనం ఆ పర్టికులర్ దేవత దగ్గరికి వెళ్తున్నాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, మీరు ఏ ఏ కోరికలతో ఆ ప్రాకృతిక కర్మలను చేస్తూ ఆ ప్రాకృతిక కర్మల కోసం, సిద్ధి కోసం, ఆ ప్రాకృతిక కర్మల ఫుల్ఫిల్మెంట్ కోసం మీరు ఆ దేవతను పూజిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్స్. అంటే మనకి తెలుసు అల్టిమేట్ గా ఒకటి ఉన్నది, ఆ అల్టిమేట్ గా మనం కోరిక అన్ని సిద్ధిస్తాయి అనేటువంటి అజ్ఞానం అనేటువంటిది తెలుసుకోకపోవడం వల్ల మనము ఏ ఏ కోరికతో ఏ ఏ దేవతను ఆయా దేవతను ఆరాధిస్తున్నాం. ఇదంతా ఇహ దేవత. ఎందువల్ల చేస్తున్నాము అది అని అంటే, వై వీఆర్ గోయింగ్ ఇట్, మనకి అల్టిమేట్. ఎందుకంటే క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజ, ఇది చెప్తున్నారు. ఇది ఒక విషయం, మనకి జ్ఞానోదయం కావాలి. ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనింగ్, ఏ స్టేట్మెంట్ లైక్ ఐ ఓపెనింగ్. ఏం చెప్తున్నారు అని అంటే, క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజా. క్షిప్రం ఇమీడియట్లీ, త్వరగానే. అంటే ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ మనము ఏ కోరికతో ఏ దేవతని ఆరాధిస్తామో ఆ దేవత అతి త్వరగానే ఆ కోరికను సిద్ధిర్భవతి కర్మజా. అంటే క్షిప్రం, అతి త్వరగా. అంటే వీ జస్ట్ కెనాట్ వెయిట్, మనకి ఇమీడియట్ గా బెనిఫిట్ కావాలి, ఇమీడియట్. వెన్ యూ అప్రోచ్ ఏ పర్టికులర్ గాడ్, ఆ గాడ్, ఆ దేవత మనకి అతి త్వరగానే ఆ కోరికను సిద్ధింపజేస్తుంది. కాబట్టి మనము ఆ దేవతకి అప్రోచ్ అవుతున్నాము అనే విషయం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. వీ హ్యావ్ టు జస్ట్ డ్వెల్ ఆన్ దిస్. ఏం చెప్తున్నారు అంటే, మనకి చిన్న చిన్న కోరికలు, ఇమీడియట్ గా కావాలనేటువంటి కోరికలు, ఈ ఇమీడియట్ గా కావాలి సిద్ధింప చేసుకోవాలనేటువంటి కోరికలను బట్టి ఆ కోరికకు అనుగుణముగా మనం ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత ఆ కోరిక మనకు తీరుస్తున్నారు. అందువల్ల మనము చిన్న చిన్న వాటితో పరిమితం అయిపోయి, వీటితో సాటిస్ఫై అయిపోయి అక్కడితో మనం ఆగిపోతున్నాం. ఓకే, మనకి పెళ్లి కావట్లేదు, పెళ్లి త్వరగా అవ్వాలి, లేకపోతే వివాహం సమస్య ఉన్నది, లేకపోతే పిల్లలకి సరిగ్గా చదువు రావట్లేదు, ఏదో సమస్య ఉంది, నాకు ప్రమోషన్ రావాలి, నేను డబ్బు బాగా సంపాదించుకోవాలి. దీస్ ఆర్ ది, అంటే ప్రాకృతికమైనటువంటి లోకంలో, ఇన్ ది మెటీరియలిస్టిక్ వరల్డ్ హీ వాస్ టాకింగ్. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో మనం చిన్న చిన్న వాటితో ఆనందపడిపోతున్నాం. చిన్న చిన్న వాటితో సిద్ధించగానే ఇది జరిగిపోయింది అనగానే వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో దట్స్ వై వీఆర్ లిమిటింగ్ అవర్ వర్షిప్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద అల్టిమేట్ తత్వ, అల్టిమేట్ జ్ఞానం.
అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా, అసలు భగవంతుడు అనేటువంటి వాడు ఎవరో మనకి తెలుసుకోకుండా ఈ చిన్న చిన్నగా మనం ఆరాధించడం వల్ల అక్కడితో ఆగిపోతున్నాం మనం. వీఆర్ నాట్ అడ్వాన్సింగ్ ఫర్దర్ అని చెప్తున్నారన్నమాట. బట్ అంతకుముందు ఏం చెప్పారు ఆయన? మమవత్మాను వర్తిద్దే. మీరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అల్టిమేట్ గా నన్నే. ఎందుకంటే వితౌట్ ది పవర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నోబడీ విల్ గెట్ ద పవర్. ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ దే ఆర్ బీన్ bestowed బై ద డెమోక్రసీ అండ్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద వన్ హూ అలొకేట్స్ దిస్ డ్యూటీస్. ఓకే, హోమ్ మినిస్ట్రీ ఒక వ్యక్తికి ఇస్తాడు, నీకు హోమ్ మినిస్ట్రీ ఇస్తున్నాడు, నీకు ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఇస్తున్నాడు, లేకపోతే నీకు ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇస్తున్నాడు. డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈస్ గివెన్ బై ద ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఆ ప్రైమ్ మినిస్టర్ కానీ ఈయన సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు అంటే ఆ పోర్ట్ఫోలియో తీసేస్తాడు, ఆ మనిషిని తప్పించేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏ దేవతకి అంటే దేవతలకు పవర్ ఇచ్చేటువంటిది భగవంతుడే అల్టిమేట్ గా. ద గాడ్, ద యూనివర్సల్ గాడ్, ఆ పరబ్రహ్మ పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకా శక్తి వల్లే ఈ ఈ దేవతలందరూ కూడా పనిచేస్తున్నారు. భీషాత్మాత్వాత పవతే భీతోదైతి సూర్య అని ఉపనిషత్తు కూడా చెప్తుంది. అంటే భగవంతుని యందు భీతి వల్ల భీషాత్మాత పవతే, గాలి వీస్తున్నది. సూర్యుడు కూడా భయపడుతున్నాడు. వాత పవతే భీషోదైతి సూర్య, సూర్యుడు కూడా భగవంతుని శక్తి వల్లే పనిచేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే యూనివర్స్ సిస్టమ్ అంతా రన్ చేసేటువంటిది ఒక సత్యము, ఒక వృత్తము, ఒక ఆర్డర్లీనెస్ అనేటువంటిది సృష్టిలో ఉంది. దట్ ఆర్డర్లీనెస్ ఈస్ గాడ్. దట్ ఆర్డర్లీనెస్ ఓన్లీ షుడ్ ప్రివైల్. బట్ బికాజ్ మనం ఆ ఆర్డర్లీనెస్ ని అర్థం చేసుకోకుండా, ఆ వృత్తము ఒక పద్ధతిని అర్థం చేసుకోకుండా, ఈ కర్మ అనేటువంటిది అర్థం చేసుకోకుండా, దానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే ఇస్తారని అర్థం చేసుకోకుండా ఒక అడ్డదారిలో మనం ఏం చేస్తున్నామనంటే ఒక ప్రాపంచికమైనటువంటి ఫలితముల కోసము మనం చిన్న వాటిని వాటిని ఆరాధిస్తూ వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్స్. అంటే మనము ఉత్కృష్టమైనటువంటి శక్తిని, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగినటువంటి అవకాశం ఉండి కూడా వీఆర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్. ఓకే, 10th క్లాస్ తో ఆపేద్దామండి, 10th క్లాస్ తర్వాత నేను చదవలేను అంటే అక్కడికి ఏమవుతుంది? దెన్ యూఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ గెట్ అడ్వాన్స్. అండ్ లేదండి ఒక ఇంజనీరింగ్ తో ఆపేస్తారు, అక్కడితో నాకు ఇది చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ గాట్. ఓకే, నాకు ఒక చిన్న ఉద్యోగం, మళ్ళీ ఈ చిన్న ఉద్యోగం వచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. వీఆర్ స్టాపింగ్ అవర్ సెల్స్. బట్ దట్ ఈస్ ఓన్లీ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ నువ్వు అక్కడితో సాటిస్ఫై అయిపోతున్నావు. యూఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. యూఆర్ ఇన్ఫైనైట్. యువర్ పొటెన్సీ ఈస్ అన్లిమిటెడ్ and you can be bestowed with the highest knowledge. You are that amrutatva puttrudu nuvu. అంటే యువర్ పాసిబిలిటీ ఈజ్ యువర్ లిబరేషన్. ముక్తికి పొందగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉంది. బట్ వై డోంట్ యూ ట్రై? వై డోంట్ యూ పుట్ ఎన్ ఎఫర్ట్ ఫర్ రియలైజేషన్? నా జ్ఞానం కావాలి, అల్టిమేట్ జ్ఞానం కావాలి, నాకు ముక్తి కావాలి, ఈ సంసారము ఈ దుఃఖం నుంచి నాకు విముక్తి కావాలి. వై డోంట్ యూ పుట్ ఎన్ ఎఫర్ట్? బికాస్ యూ వాంట్ టు లీడ్ ఎ మెకానికల్ లైఫ్. యూ వాంట్ టు లీడ్ ఓకే కండిషనల్ లైఫ్. ఓకే, నేను ఇక్కడితో హ్యాపీ అండి. దెన్ ది నెక్స్ట్ డే యూ విల్ గెట్ దుఃఖ. నెక్స్ట్ డే ఏమవుతుంది? సార్, అయ్యో నాకు ఎందుకంటే ఈ కష్టం పెట్టాడు భగవంతుడు, నాకు ఎందుకంటే ఇంత దుఃఖం పెట్టాడు, వై ఐఎమ్ సఫరింగ్. అంటే బికాస్ దో యూ హ్యావ్ ద పొటెన్స్, దో యూ హ్యావ్ ది అండర్స్టాండింగ్ అండ్ యూ కెన్ టేక్ టు యువర్ అల్టిమేట్ ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలిగి కూడా యూ డోంట్ వాంట్ టు పుట్ ఎన్ ఎఫర్ట్ బికాస్ ఆఫ్ యువర్ లేజీ, బికాస్ ఆఫ్ యువర్ మిస్అండర్స్టాండింగ్, అజ్ఞానం అవని, బాధ అవని, లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేకపోయిన అవుతావని, లేకపోతే ఇలా కండిషనల్ పెట్టుకో. అబ్బాయి మా ఆవిడ కోఆపరేషన్ ఉంటే నేను ఈ పాటికి చాలా గొప్పవాడిని అయ్యేవాడిని అండి, నేను మంచి కులంలో పుట్టుంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్, లేకపోతే నాకు మా తాత బాగా సంపాదించుంటే నేను బాగా చేసేవాడిని. సో యూ పుట్ యువర్ ఓన్ లిమిటేషన్. దో యూ నో దట్ యువర్ పాసిబిలిటీ ఈస్ దట్ యూ కెన్ పుట్ ఎన్ ఎఫర్ట్, యూ కెన్ రియలైజ్ దట్ యూ లిమిట్ యువర్ సెల్ఫ్. అండ్ దానికి మనం ఏం చేస్తామంటే ఈ అజ్ఞానం చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎవరో గురువుని పట్టుకొని ఈ మంత్రం చేస్తాం, ఈ గురువుని పట్టుకొని ఈ పూజ చేస్తాం, ఈ గురువుని పట్టుకొని ఇది చేస్తాము. అంటే యూ లిమిట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. ఈ అజ్ఞానం వల్ల మనం ఎంతసేపు వీ వాంట్ టు డ్వెల్ ఇన్ ద డార్క్నెస్. వీ డోంట్ అండర్స్టాండ్ ద టీచింగ్ ఆఫ్ ది కృష్ణ, వాట్ లార్డ్ ఇస్ టెల్లింగ్. సో ఎందుకంటే ఏం చెప్తున్నారు ఆయన? క్షిప్రం హి మానుషులకే సిద్ధిర్భవతి భారత, సిద్ధిర్భవతి కర్మజ. నీకు త్వరగా ఫలితాలు వస్తున్నాయి కదా, నువ్వు ఈ రోజు నాటుతావు, ఈ రోజు నాటిన వెంటనే నీకు వెంటనే ఫలితం కనిపిస్తున్నది. సో యూ లిమిట్ యువర్ సెల్ఫ్ టు దట్. యూ డోంట్ వాంట్ పుష్ యువర్ సెల్ఫ్ టు దట్ ఎక్స్ట్రీమ్, టు ద మాక్సిమం వేర్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ దట్ అల్టిమేట్ నాలెడ్జ్. అది చెప్తున్నారు అనమాట.
సో ఈ ప్రాకృతిక శక్తులకి లిమిట్ చేసుకుంటూ అల్టిమేట్ గా ఉండేటువంటి నన్ను తెలుసుకోకుండా, వీటన్నిటికీ ఆధారమైనటువంటి నా తత్వాన్ని, నా పరబ్రహ్మ తత్వాన్ని, అల్టిమేట్ గాడ్ అయినటువంటి ఉత్కృష్టమైనటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని తెలుసుకోకుండా వి లిమిట్ అవర్ సెల్ఫ్ టు అవర్ సెల్ఫ్ అండ్ వి గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్స్ వై అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. పునరపి మరణం, పునరపి జన్మ. మళ్ళీ ఎందుకంటే అన్లెస్ వి రిఫైన్ అవర్ సెల్ఫ్, అన్లెస్ వి గెట్ టు అవర్ అల్టిమేట్ నేచర్, అంటే మన స్థితి అయినటువంటి ఆ లిబరేషన్, ముక్తి, మోక్షము వరకు వెళ్ళినంత వరకు కూడా అగైన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. టు దట్ ఎక్స్టెంట్ వీ డోంట్ వర్క్. సో ఇక్కడ గాడ్ ఈజ్ గివింగ్ ఏ వేకప్ కాల్ టు అస్. ఏం చెప్తున్నారు నాయన, అర్థం చేసుకో. వై మీరు ఎందుకు ఇతర దేవతలు పూజిస్తున్నారంటే క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజాహ. ఎందుకంటే త్వరగానే ఈ మానవ సమాజంలో మీకు మీ యొక్క కర్మల వలన సిద్ధి కలుగుతుంది. కాబట్టి యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ వర్షిపింగ్ ద యువర్ లోవర్ నేచర్, వర్షిపింగ్ ద గాడ్స్. ఇక్కడ దేవతలు అని అంటే లోపల ఉండేటువంటి ప్రాకృతిక శక్తులకి, అంటే నాకు ఒక మంచి వస్తువు కావాలి, నేను మంచి వస్తువుని వినాలి, అక్కడితో లిమిట్ అయిపోతున్నా. అంటే యూఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు ద మెటీరియల్ వరల్డ్. బట్ రైజ్ అబౌవ్ దట్, యు ఫైనలీ ట్రై ఫర్ ది అల్టిమేట్ నేచర్. నీ తాలూకా ఆ ముక్తి మోక్షం వైపు నువ్వు వెళ్ళు అనేటువంటి విషయాన్ని గాడ్ చెప్తున్నారు. సో గాడ్ ఈజ్ ద, ఇప్పుడు అందరికంటే అద్భుతం ఏమిటి అని అంటే మనం చూస్తాము, ఒక చాలా అద్భుతం అండి. అంటే ది సన్ రైజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, లేకపోతే ది మూన్ లైట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, పౌర్ణమి రాత్రి. అండ్ మనకు కనిపించేటువంటి అందమైనటువంటి కొండలు, ప్రకృతి దృశ్యము చాలా బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉందండి. బట్ దట్ బ్యూటీ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ద గాడ్. భగవంతుడే ఒక అద్భుతం. అంటే దీస్ ఆర్ ఆల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ది గాడ్. ఇవన్నీ కూడా మనకి ప్రాకృతిక శక్తులన్నీ కూడా భగవంతుని ఆధీనం అనుకున్నాం. దట్ వన్స్ వీ రియలైజ్ దట్ అల్టిమేట్ గాడ్, ద రియాలిటీ, దెన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. దాట్ వీ షుడ్ అండర్స్టాండ్. సో దాట్ రియాలిటీ ఇస్ గాడ్. అంటే వీ షుడ్ ఆల్ స్ట్రైవ్ టు వేకప్ ఇన్ దట్ గాడ్. ఆ భగవంతుని అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని కానీ మనం అర్థం చేసుకుంటే ఆల్ దిస్ లిమిటేషన్స్ విల్ డ్రాప్. లిమిటేషన్స్ ఇన్ ది సెన్స్ ఏంటి, ఈ కండిషన్స్ ఏవైతే పెట్టుకున్నామో, సంసారము, లేకపోతే నేను, నా వాళ్ళు, నా రిలిజియన్, నా మతము అనేటువంటి ఆల్ దిస్ లిమిటేషన్స్ విల్ డ్రాప్ అండ్ ఓన్లీ విల్ రియలైజ్ ది అల్టిమేట్ రియాలిటీ. ఆ భగవంతుని మనము తెలుసుకుంటాం, అది చెప్తున్నారు. సో దట్స్ వై హీ వాజ్ గివింగ్ దిస్ టీచింగ్, ఈ జ్ఞానాన్ని మనకి బోధిస్తున్నారు. సో ఈ శ్లోకాన్ని మళ్ళీ మనం ఒకసారి చెప్పుకొని విల్ స్టాప్ ఇట్ హియర్ అండ్ విల్ బీ ఇన్ సైలెన్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ విల్ క్లోజ్ టుడేస్ సెషన్. ఓకే. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజాః. ఈ లోకంలో భౌతిక అంటే ప్రాకృతిక కర్మలలో విజయం కొరకు, కోరికలతో ప్రాకృతిక కర్మల విజయం కొరకు కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకు అంటే ఈ భౌతిక ఫలాలు త్వరగానే ఇక్కడ సిద్ధిస్తాయి. క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిర్భవతి కర్మజాహ. ఈ కర్మలన్నీ కూడా త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి దానికి ఈ లోవర్ గాడ్స్ ని మీరు పూజిస్తున్నారు. సో బట్ యు రైజ్ అబౌవ్ దెమ్ అనేటువంటి విషయాన్ని చెప్తూ, అంతకు ముందు శ్లోకంలో కూడా మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః, కానీ అన్ని మార్గాలు కూడా నా మార్గాన్ని అనుసరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి భగవంతుడు బోధించారు. విల్ స్టాప్ ఇట్ హియర్. సో నెక్స్ట్ క్లాస్ లో టుమారో విల్ సీ సమ్ మోర్ వర్సెస్ which will help us in understanding the jnana, the true knowledge, true wisdom of the God. Hari Om. Om Tat Sat. Om. We will be in silence for a minute, then we'll close. Om.